వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఉల్లికాడలతో బూందీ కూర చేసుకుందాం. ఉల్లికాడలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుందాము. అప్పుడు కూర రెడీ చేసుకోవచ్చు. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ రేకులు వేసుకుందాం. ఒక 8 రేకులు వేసాను. ఉల్లికాడలో సన్నంగా కట్ చేసి పక్కన పెట్టాను. 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ముందు రేకులు వేసుకుందాం. ఉల్లిపాయ రేకులు వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఉల్లికాడలు ముక్కలు వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసేస్తున్నాను. కారం ఎక్కువ అవసరం ఉండదు. 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. అల్లం పేస్టు, మసాలా సరిపోతుంది. కారం ప్లేట్ మూత వేసుకుందాం. మూత తీసి కలుపుకుందాం. ఉల్లి రేకులు మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఎసరు పోసుకుందాం. ఒకసారి మూత పెడతాను. 1 నిమిషం మూత పెట్టుకుందాం. తీసుకుని మనం ఇప్పుడు కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేస్తున్నాను. అలాగే పెసరపిండితో తయారు చేసిన బూందీ వేసేసుకుందాం. నేను ఇప్పుడే కూరకు సరిపడగా కొద్దిగా ఆయిల్ పోసి రెడీ చేశాను. మన ఏ పెసరపిండి, లడ్డు, మిఠాయి, బూందీ, మిక్చర్ అన్నీ మన వీడియోలో ఉన్నాయి భారత్ కిచెన్లో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మూత వేసుకున్నాం. ఎసరు మీద వేయకూడదు బూందీ, ఎసరు తక్కువలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కదుపుకుందాం. తక్కువ ఎసరు మీద వేస్తే బూందీ అలా ఉప్పు, కారం, మసాలా పీల్చేస్తుంది. బూందీ మెత్తపడదు. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లికాడలు బూందీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగానే నేను వేరుచెన్న పప్పులు చెక్కులుగా తీసి కొంచెం ఆయిల్లో వేపాను. ఇవి పెద్ద పల్లీలు, చెక్కలు బాగా వచ్చినాయి. స్టవ్ ఆపేస్తున్నాను. కూర రెడీ అయిపోయింది. ఉల్లికాడలో బూందీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకే కాదు, బగారా రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలు కూడా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.